ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు మన దేవుడు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు నీవని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు నీవని వివరిస్తూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడి ఈ వాక్యం వింటున్న మా ప్రియులందరూ కూడా శక్తిని బలాన్ని పొందటానికి ఈ ప్రసంగం ఎంతగానో సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. పిల్లలు పరిగెడుతూ ఉంటారు, పరిగెట్టిందా తలిసిపోతూ ఉంటారు వాళ్ళు, మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ పరిగెట్టేస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి బలాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడు. పిల్లలు ఎంత పరిగెట్టినా ఎంతసేపు ఆడిన వారు అలసిపోరండి వారు. ఎందుకంటే ఆ యవ్వన కాలంలో వాళ్ళ అంత బలాన్ని కలిగి ఉంటారు. వయసు పెరిగోకొలది కూడా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. వయసు పెరిగే కొలదికి కూడా మనుషులు బలహీనపడుతూ ఉంటారు. కానీ దైవలేఖనం ఏం చెప్తుందంటే, ముసలితన మందు కూడా చిగురిస్తారని మాట్లాడుతున్నాడు. ముసలితన మందు కూడా చిగురిస్తూ ఉంటారండి. అంటే ఒక మొక్క ఎప్పుడు చిగురిస్తుంది? లేత వయసులో ఉన్నప్పుడు చిగురిస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవుడు, పరిశుద్ధాత్మవరం పొందినటువంటి వాడు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి వాడు, దేవునికి ఎవరైతే ప్రథమ స్థానాన్ని ఇస్తారో వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే, ముసలితనమందు కూడా చిగురిస్తూ ఉంటారు. ఇంకా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేస్తూ ఉంటారని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా ఖర్జూర వృక్షము వలె మోవు వేస్తూ ఉంటారని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఖర్జూర వృక్షంతో పోల్చుతున్నాడు అంటే, దేవుడు ఖర్జూర వృక్షాలు ఎప్పుడూ కూడా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయండి. ఖర్జూర మొక్కలు చెట్లు ఎప్పుడూ కూడా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ఈ ఎడారిలో నీరు ఉండదు, అది అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ బావి తవ్వితే వెంటనే నీరు వచ్చేదండి. అక్కడ చాలా లోతుకంటూ అసలు మంచినీళ్ళే పడవ కొన్ని చోట్ల. సాధారణంగా ఎడారిలో నీళ్ళు దొరకవండి సాధారణంగా. మరి ఆ ఖర్జూరపు మొక్క ఎలా పెరుగుతుంది, ఆ చెట్టు ఎలా పెరుగుతుంది అంటే, ఆ ఖర్జూర వృక్షానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అది ఎడారిలో పెరుగుతున్నా కూడా, భయంకరమైన ఎండలో ఆ చెట్టు ఉన్నా కూడా, దాని యొక్క వేర్లు భూగర్భంలో ఎక్కడైతే నీళ్లున్నాయో అంతవరకు కూడా చొచ్చుకుని వెళ్ళిపోతాయండి నీళ్ళు. మనం సాధారణంగా మన మెట్ట ప్రాంతాల్లో చూసినట్లయితే వేరు కొంతవరకునే వెళ్తుంది. కానీ ఖర్జూర వృక్షానికి అలా కాదు. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అంతవరకు చొచ్చుకుని వెళ్ళిపోయి ఆ ఎడారి ప్రాంతాల్లో కూడా నీరు పీల్చుకుని ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఆ భయంకరమైన ఎండలో కూడా. అంటే ఆ చెట్టు ఎంత బలమైనదో మీరు అర్థం చేసుకోండి.
ఎడారి భయంకరమైన ఎండ అండి ఎడారి అంటే. మన ఏసీ లేకుండా బతకలేము అక్కడ ఎవరు కూడా సాధారణంగా. చాలా టెంపరేచర్ మనకు 47-45 ఎండ వస్తే మనకి వేసవకాలం రోహిణీ కార్తెలో తట్టుకోలేము మనం. వాళ్ళకి 70-80 ఉంటుందండి అక్కడ. ఎప్పుడు కూడా నిప్పులు చెరిగే ఎండ ఉంటుందండి. అటువంటి చోట పెరుగుతుందండి అది. మరి అంత బలంగా ఆ ఎండలో ఎందుకు అలా ఉంటుంది అది? ఆ బలాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు? మనం కొంతసేపు ఎండలో తిరిగితే సొమ్ముసిల్లిపోతాం. అంటే డీహైడ్రేట్ అయిపోద్ది మన బాడీ. అంటే మనం చెమట పట్టడం వల్ల నీరసించిపోతాం మనం. మన ఒంట్లో ఉన్న లవణాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఎండలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు కానీ, పని చేస్తూ ఉన్నప్పుడు కానీ. మళ్ళా వాటర్ తాగి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటాం, లేదా మజ్జిగ తాగి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటాం మనం, లేదంటే నిమ్మరసం తాగి ఫిల్ చేసుకుంటూ ఉంటాం మనం. అలా నీరసించిపోయినప్పుడు ఉప్పు పంచదార కలిపి చిటికుడు వేసుకుంటే ఆ నీరసం తగ్గిపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మనం. మరి ఖర్జూర చెట్టు ఎలా? అంత ఎండలో కూడా అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. అందుకే క్రైస్తవుని దేవుడు దేంతో పోలుస్తుందంటే, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే దాని ఆ వేరు కింద కంటే వెళ్ళిపోతుందండి. అది ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుందండి. ఖర్జూర వృక్షం ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుందండి, వంగిపోతుంది. అది ఇతర ఏ చెట్టు అయినా వంగుతుందేమో కానీ ఖర్జూర చెట్టు ఎక్కడ వంగిపోయిన సందర్భం ఉండదండి. అంటే నిటారుగా ఉంటుందండి. అంటే ముసలితనమందు కూడా క్రైస్తవుడు చిగురుస్తూ ఉంటాడు. ఆ బలాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడండి. క్రీస్తు అంత గొప్ప శక్తి ఉంది. అందుకే మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచేవారు అలేక పరిగెడతారు, సొమ్ముసిల్లక నడిచిపోతారని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో కనుక జీవించినట్లయితే అలేక పరిగెడతావు. పరిగెట్టడం అంటే ఏంటి? కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, సమస్యలతో కొట్టుమెట్లాడుతున్నా కూడా నువ్వు అక్కడ ఆగిపోవు. నువ్వు ఆ జయించడానికి యుద్ధంలో ఆ సైనికుడు గెలవటానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తుంటాడో, వెనక తిరిగి నెట్టు చూపించేవాడు, వెన్ను చూపించేవాడు సైనికుడు కాదండి. సైనికుడు అంటే ముందుకే వెళ్ళాలి, పోరాడుతూ ఉండాలి. డూ ఆర్ డెత్, అంతే. బ్రతుకా చావా, ఏదో ఒకటండి. కనుక వాడు సాధారణంగా ముందుకే వెళ్ళిపోతాడండి. క్రైస్తవుడు కూడా అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకే పరిగెడుతున్నాను మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోయినట్లయితే నువ్వు అక్కడ ఆగిపోకు. నువ్వు ఎందుకంటే సొమ్ము సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా ఆయనండి. నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, నీ కుటుంబంలో ఎన్ని గొడవలున్నా కూడా, నీ పరిస్థితులు బాగాలేకపోయినా కూడా సరిచేసేవాడు దేవుడని, ఆయనకు సమస్తము కూడా సాధ్యమని, ఆయన చెయ్యలేనిదంటూ కూడా ఏదీ లేదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పక్షిరాజు వలె, మన క్రైస్తవులు దేంతో పోల్చుతుంటే పక్షిరాజుతో పోల్చుతున్నాడండి. పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్త దగ్గుచుండునట్లని మాట్లాడుతున్నాడండి. పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్త దగ్గుచుండునట్లని మాట్లాడుతున్నాడంటే దాని యొక్క అర్థం ఏంటంటే, గ్రద్ద 75 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అది మొత్తం ఎంటికలన్నీ కూడా ఊడిపోతుంటాయి, కాళ్ళ గోళ్ళు ఊడిపోతూ ఉంటాయి, ముక్కు ఆ పైపొర అది గట్టిగా రాతినేసి కొట్టుకుంటుందండి, చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు అది ఊడిపోతుంది, కంటికొన్న పర్లు ఊడిపోతూ ఉంటాయి. అంటే 75 సంవత్సరాల తర్వాత ముసలది అయిపోయిన తర్వాత ఆ గ్రద్ద మళ్ళా కొత్త ఈకలు, కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, మళ్ళా ఆ కంటి పర్లు ఊడిపోయిన తర్వాత మళ్ళా నూతనంగా ఒక మంచి దృష్టి ఉంటుంది. 2000 అడుగులు పైకి వెళ్ళిపోయినా కూడా అది కిందనున్న కోడిపిల్లని చాలా స్పష్టంగా చూడగలుగుతుందండి. అంటే ఆ నూతన బలాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడు. ఆ పక్షి అంటే మళ్ళా యవ్వనంలో ఎలాగైతే ఉంటుందో ఇంకొక 25 సంవత్సరాలు, అంటే మొత్తం 100 సంవత్సరాలు బతుకుతుంది కదా. అందుకే
పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్త దగుచున్నట్లని మాట్లాడుతున్నాడు దేవుడు. చూసారా, అంటే ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎవరిస్తున్నారు మనకి? అది క్రైస్తవునికి మాత్రమే. నువ్వు మందులు వేసుకుంటే మాకులు వేసుకుంటే కాదండి, దేవుడు ఇస్తున్నాడు అలాగ బలం. దేవుని యొక్క వాక్యము నిన్ను శక్తిమంతుడిగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను గొప్ప బలమైన వాడిగా చేస్తుంది. ఎందుకు బలమైన వాడిగా చేస్తుంది అంటే, ఆయన బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలవంతుడైన దేవుడు అండి. ఆయన ఎంత బలవంతుడు అంటే, ఈ ప్రపంచాన్ని తన బలంతో నడిపిస్తున్నటువంటి వాడండి ఆయన. తన శక్తితో నడిపిస్తున్నటువంటి వాడండి ఆయన. ఆయన ఎంత బలవంతుడు అంటే, ఆయన మరణాన్ని కూడా జయించాడండి. మరణం కూడా ఆయన ఏమీ చేయలేకపోయిందండి. అదేవిధంగా క్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములు కడిగి వేసుకున్నట్లయితే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో నువ్వు ఉన్నట్లయితే, ప్రార్థన యందు, సహవాసమందు, వాక్యమందు, రొట్టె విచ్చినందు నువ్వు ఎడతెక్క జీవించినట్లయితే నీవు కూడా అటువంటి బలాన్ని పొందుతావు. నీవు కూడా మరణాన్ని చేస్తూ ఉంటావు. మరణం మనల్ని ఏమీ చేయలేదు క్రైస్తవుల్ని, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత బలవంతుడిగా చేస్తున్నాడు అంటే, దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మనకి ఇచ్చాడు కనుక, ఆ పరిశుద్ధాత్మను మరణం నుండి మనల్ని విడిపిస్తాడు, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అందుకే సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడండి ఆయన. నువ్వు పడిపోతే అక్కడ కూర్చుని పెట్టాడండి, నిన్ను లేచి మళ్ళా పరిగెత్తేలా చేస్తూ ఉంటాడండి. అంత బలవంతుడండి. అంతెందుకు, లోకాసువార్తలో మనకి 10 మంది కుష్టి వ్యాధి గల వారు కనపడుతూ ఉన్నారు. అక్కడ ఆ 10 మంది కుష్టి రోగులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూరం నుండి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని చెప్పి వేడుకున్నారు. ఆ కుష్టివ్యాధి గల వాళ్ళ దగ్గరికి రాకూడదండి. వాళ్ళు కుష్టివ్యాధి గలవారు అంటే చాలా బలహీనంగా ఉంటారండి. వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరండి వాళ్ళు. ఎందుకంటే వారి కాళ్ళకున్న వేళ్ళన్నీ కూడా ఆ కుష్టి వ్యాధి తినేస్తుంటుంది. వేళ్ళు ఉండవండి వాళ్ళకి సాధారణంగా. చేతులకు కూడా వేళ్ళు ఉండవు. ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. గొంతు బొంగిరిపోతూ ఉంటుందండి. వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు, చాలా బలహీనులుగా ఉంటారు. అయితే యేసు ప్రభువుని వేడుకున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వేడుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు మీ యాజకుల దగ్గరికి వెళ్ళి మీ దేహాలు యాజకులకి కనపరుచుకోమని చెప్పాడు. ఇంతకు ముందైతే ఆయన స్వస్థపరిచాడు, ముట్టుకుని స్వస్థపరిచాడు. కానీ వీళ్ళనైతే మీరు మీ దేహాన్ని యాజకులు కనపరుచుకోండి అని చెప్పన్నాడు. వీళ్ళు వెళ్తున్నారు, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఎక్కువ దూరం చెప్పాను కదా, కుష్టివ్యాధి గలవారు ఎక్కువ దూరం నడవలేరు. వాళ్ళు చాలా స్లోగా నడుస్తున్నారు. వాళ్ళ మాట కూడా బొంగురుగా వస్తూ ఉంటుందండి. ఆ వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళు స్వస్థపడిపోయారండి. స్లోగా నడుస్తున్నటువంటి వారు స్పీడ్గా నడుస్తున్నారండి. ఇంతకు ముందు వాళ్ళ వేళ్ళన్నీ కూడా తినివేసింది ఆ వ్యాధి. ఇప్పుడు మళ్ళా నూతనంగా కాళ్ళు వేళ్ళు, చేతి వేళ్ళు వచ్చేసినాయి. ముక్కు మరలా మామూలు అయిపోయింది. పసిపిల్ల వంటి దేహం అయిపోయిందండి. వాళ్ళకి తెలియకుండానే పరిగెట్టిన స్పీడ్గా వెళ్ళిపోతున్నాను వాడు. అందులో ఒకడు గమనించాడు, నేను నాలో ఏదో ఒక శక్తి వచ్చినట్లుగా, నేను ఏదో బలం పొందినట్లుగా, ఆ బలహీనతను పోగొట్టుకున్నట్లుగా నాకు కనబడుతుంది అని చెప్పి ఒక్కసారి తన దేహాన్ని చూసినప్పుడు అతడి దేహం పసిపిల్ల దేహం వలె సంపూర్ణంగా ఆ వ్యాధి లేకుండా చక్కటి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, చేతి వేళ్ళు, ముక్కు చక్కగా ఒక అందంగా తయారైపోయాడండి. అతను దారిలో వెళ్తుంటే చూచుకున్నాడండి. అది బలహీనుడైన నన్ను, శక్తిహీనుడైన నన్ను, చావుకు దగ్గరలో ఉన్న నన్ను దేవుడు నన్ను బ్రతికించాడు. నాకు బలం ఇచ్చాడు, నూతన శక్తినిచ్చాడు దేవుడు, నా దేవుడు అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడిపోయాడండి. అతను 10 మందిలో ఒకడు మాత్రమే పడిపోయి దేవుని స్తుతించుచు, కృతజ్ఞతాతుతులు చెల్లించుచు గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తానుందంట. అక్కడ చూడండి, అతను రక్షించబడిన తర్వాత, బలవంతుడైన తర్వాత, శక్తివంతుడైన తర్వాత, చావుకు దగ్గరలో ఉన్నటువంటి వాడు అతను చూడండి, మళ్ళా కొంత ఆయుష్ మళ్ళా దేవుడు తిరిగి అతనికి అనుగ్రహించి, కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వాడు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వాడు,
సంఘానికి దూరంగా ఉన్నటువంటి వాడు, ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళటానికి అవకాశం లేకుండా ఎక్కడో మారుమూల భిక్ష ఎత్తుకుని బతికేటటువంటి వాడు, ఏదో తన ఇంటి వారు తెచ్చే వరకు ఒప్పుకుండి అందరికీ దూరమైపోయినటువంటి వాడు మళ్ళీ ఒక నూతన జీవితం, మళ్ళీ తన కుటుంబంతో సమాజంతో, ఒకవేళ ఉద్యోగం చేస్తే మళ్ళీ ఉద్యోగంలో ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ చూడండి ఎంత గొప్ప కృప దేవుడు ఇచ్చేటువంటి వాడు. ఈ అంతా చేసింది ఎవరండి? ఆ బలహీనలు బలపరిచింది ఎవరు? ఆ స్వస్థపరిచింది ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా దేవుడు అండి. నువ్వు ఒకవేళ ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టడండి. కష్టాలు రావని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా చెప్పట్లేదు, ఎక్కడ కూడా చెప్పట్లేదు. కష్టాలు రావాలి, వాటిని అనుభవించాలి, ఆ తర్వాతే నిజమైన సంతోషం మనకు దొరుకుతుందండి. కష్టం లేకపోతే మనకు సంతోషం యొక్క విలువ తెలియదండి. కన్నీళ్ళ తర్వాతే మనకు సంతోషం ఉంటుందండి. కన్నీళ్ళు లేకపోతే సంతోషం యొక్క విలువ మనకు తెలియదండి. కన్నీళ్ళు రావాలా, ఆకలి ఉండాలి, ఆకలి వేస్తేనే ఆకలి విలువ మనకు తెలుస్తూ ఉంటుందండి. ఎప్పుడు కూడా అన్ని పూట్ల మన కడుపు నిండిపోయింది అనుకోండి, మనకి ఆకలి విలువ మనకు తెలియదండి, ఆహార విలువ కూడా మనకు తెలియదండి. ఆకలితో ఉన్నవాడికి ఆహార విలువ తెలుస్తుందండి. అలాగనే దేవుని విలువ మనకు తెలియాలంటే కష్టాలు రావాలి, సమస్యలు రావాలి, మళ్ళా వాటిని విడిపించేవాడు కూడా దేవుడే. అందుకే గాయం చేయవాడు ఆయనే, ఊడ్చేవాడు కూడా ఆయనే. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సర్వోన్నతుడు, మన దేవుడు సర్వాంతర్యామి, మన దేవుడు సర్వజ్ఞాని. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయనలో ఉన్నవారు ఎప్పుడూ కూడా నూతన సృష్టిగా ఉంటారు. ఈవేళ మనం అంతా కూడా క్షేమకరంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప వల్లే మన వేళ మనం జీవిస్తున్నాం. వేళ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఆ మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో చూడండి. కానీ దేవుడు మనల్ని అయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో మనల్ని పెట్టుకున్నాడు దేవుడు. దేవదూతలతో సంరక్షిస్తున్నాడు దేవుడు. మన ప్రాణాలని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నాడు దేవుడు. కనుక దేవుడు ఆయన ఎప్పుడూ కూడా గొప్పవాడు. నువ్వు ఆయనతో నడుస్తున్నట్లయితే, ఆరాధించినట్లయితే, ప్రార్థన నువ్వు ఎడతెక్కి జీవించినట్లయితే ప్రతి సమస్యకి కూడా మార్గం దొరుకుతుంది మనకి. అందుకే మనం దేవునితో మాట్లాడటానికి ప్రార్థన అనే గొప్ప సాధనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన కష్టాలు చెప్పుకోవటానికి, దేవుడు చేసిన మేళను బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనకు ప్రార్థన అనే ఒక సాధనం ఇచ్చాడు దేవుడు మనకి. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. అయినా కానీ భూమి మీద చేసిన ప్రార్థన దేవుడు పరలోకంలో ఉంటుంటాడు. మనం పరలోకం వైపు చూసిన ప్రతిసారి కూడా ఆకాశం మన కొరకు తెలియపడుతుందండి. అంటే ఎంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఒకసారి చూడండి, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి, ఇన్ఫినిటీ చెప్పట్లేదు, ఇన్ఫినిటీ ఎంత ప్రేమిస్తాడో చెప్పలేడు. మనం దేవుని ప్రేమ వర్ణించలేము. కానీ మనమే దేవుని ప్రేమించట్లేదు, మనమే ఆయనకు సరైన గౌరవాన్ని ఇవ్వట్లేదు, మనమే సరిగా ఆయన ఆరాధించడం లేదు. మనం కనుక నీకు బలం కావాలంటే, శక్తి కావాలంటే ఆయనే. అందుకే బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించేవాడు ఆయనే, సొమ్ముసిల్లిన వారు లేవనెత్తువాడు కూడా ఆయనే. ఇవన్నీ మనకి ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎందుకు ఇవన్నీ మనకి చేస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 12:11 చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారని మాట్లాడుతున్నాడు. అంటే అపవాదిని చేస్తున్నాం. మనం రక్షించబడ్డాం కనుక అపవాదిని జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు. కష్టాలు అధిగమించే శక్తిని మనకిచ్చాడు. శోధన అధిగమించే శక్తిని మనకిచ్చాడు దేవుడు మనకి. క్రీస్తులో రక్షించబడిన వాడు ఎప్పుడూ కూడా ఓడిపడి గుర్తుపెట్టుకోండి. నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు ఖచ్చితంగా నేను స్థిరపరుస్తూ ఉంటాడు. ఏ మేలు చేయకమాట నీకు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని కూడా అయిపోయాను నేను. కానీ దేవుని ఆశ్రయించిన వారి పిల్లలు భిక్షం ఎత్తుకోవటం నేను ఎప్పుడూ కూడా చూడలేదని మాట్లాడుతున్నాడు. నేను తలవలే చేస్తాను కానీ తోకవలే చేయని చెప్పిన గొప్ప దేవుడు మన దేవుడు. మొదటి నీ స్థితి కొద్దుకున్న తుదకు మహాభృత్యంతో వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు అండి. మానవ నుంచి మన ప్రాణాన్ని విడిపించినటువంటి దేవుడు అండి. నిత్య జీవానికి వాసులుగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు శరీరం బలైపోయాడండి. ఆయన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు మన కొరకు బలిచ్చాడంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఆ దేవుని ప్రేమను మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉండాలి అంటే
మీరు చక్కటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క వాక్యాలు చదువుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి ప్రసంగాలు చూడండి. గొప్ప ఆదరణ మీరు పొందండి మీరు. ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికే, చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులో గడిపించడానికి ఈ ప్రసంగాలు మేము చేస్తున్నాం. బలహీనులను బలపరచడానికి చేస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయడానికి ఈ ప్రసంగాలు మేము చేస్తున్నాం. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు కలగజేయడానికి, ఆదరణ కలగజేయడానికి ఈ ప్రసంగాలు మేము చేస్తున్నాం. నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటమే కాకుండా భౌతికంగా కూడా మిమ్మల్ని బలపరచాలని చెప్పి మేము ఆశపడుతున్నాం. భౌతికంగా మిమ్మల్ని బలపరిచినప్పుడు ఆత్మ సంబంధంగా కూడా మీరు ఎదుగుతూ ఉంటారు. మీరు భౌతికంగా బలహీనంగా ఉన్న ఆత్మ సంబంధం గమ్ముని ఎదగలేడండి. కనుక ఈ రెండు కూడా మీకు తెలియజేస్తున్నాం మీకు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలంటే భూమి మీద మన దేహాలను నిలగొట్టుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా దేవుడు ఎటువంటి శక్తిని మనకి ఇచ్చాడు అంటే లోకాసువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద, శత్రువు ఏదైనా కానివ్వండి, అది అపవాది కావచ్చు, అది మన శ్రమ కావచ్చు, అది మన శోధన కావచ్చు, అది ఏదైనా కానివ్వండి, శత్రు బలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. చూడండి ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు చూడండి. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద కూడా మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు అంత మాత్రం హాని చేయదని చెప్తున్నాడు. కనుక నీకు వచ్చిన సమస్య కానీ, శోధన కానీ, బాధ కానీ ఏది నీకు హాని చేయదండి. ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఇంకా రక్షించబడలేదా? నేడు యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకో. యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మని వరం ఇస్తాడు. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నాను చెప్తున్నాడు. క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కడూ కూడా బలవంతుడే. క్రీస్తులో లేనివాడే బలహీనుడు. మనం బలవంతులు. ఆ బలవంతులుగా చేసిన వాడు దేవుడు. అలాగే మనం ఆరాధించినప్పుడు బలహీనమైన మనము ఆయన బలం మీద ఆనుకుంటున్నాం. అప్పుడు మహాబలం పొంది మనం ఆరాధన నుంచి మళ్ళీ తిరిగి మనం బయటకు వస్తున్నాము. ఇటువంటి ప్రసంగాలు ఉన్నప్పుడు గొప్ప బలాన్ని పొందుతుంటా కనుక ప్రతిరోజు కూడా ఈ ప్రసంగాలు చూడండి. మీ అందరూ కూడా పరలోక రాజ్యవాసులుగా ఉండాలని, ఈ భూమి మీద కూడా మీరు భౌతికంగా బలపడాలని ఈ ప్రసంగాలను మీకు చేస్తున్నాను. ఇంకా రక్షించబడకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకో. రక్షించబడితే యథార్థవంతంగా జీవించు. నీ ప్రతి భారము దేవుని మీద పెట్టు. ఆయన ప్రతి సమస్యకు కూడా ఆయన మార్గం చూపిస్తూ ఉంటాడు. నిన్ను గొప్ప బలవంతుడిగా చేస్తూ ఉంటాడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక చక్కటి వర్తమానం తండ్రి చెప్పడానికి నీ దాసుడికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు నీ పేరు పెరవలసిన బలపరచు తండ్రి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు నీవే తండ్రి. సొమ్మిసిల్ని వారి తండ్రి లేవనెత్తేవాడు నీవే గనక నాయన తండ్రి. దీని అంతటి కూడా కారణం నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి. ఆయన రాకపోతే మాకు పాప క్షమాపణ లేదు, నిత్యజీవం లేదు కూడా ప్రభు. కానీ క్రీస్తు రావటం వల్ల మా పాపములతో ఆయన భుజం మీద వేసుకుని మా నిమిత్తం తండ్రి ఆయన బలైపోయి తండ్రి ఆయన రక్తంతో మాకు పాప క్షమాపణ నిత్యజీవం కలగజేసేందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సిలువను కూర్చిన వార్తను ఇంకా అనేక మందికి మేము ప్రచురపరిచేలా చేయమని పెట్టుకుంటూ, అలాగనే తండ్రి మరి అమలాపురంలో తండ్రి హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘంలో 31వ తారీఖు రాత్రి 1వ తారీఖున తండ్రి సువార్త మీటింగ్లు ఉన్నాయి ప్రభు. కనుక తండ్రి ఆ మీటింగ్లు మహిమకరంగా జరిగేలా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పెరవలసిన బలపరిచి దీవించింది తండ్రి. వారి యొక్క ప్రతి హృదయవాంఛలు కూడా తీర్చింది తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అని, నేను ఆశించిన వాడు విడిచిపెట్టవని, భౌతికంగా కాకుండా ఆత్మ సంబంధంగా కూడా బలపరిచేవాడు నీవని, నిత్యజీవనకు వాసులుగా చేసేవాడు నీవని తండ్రి మేము తెలుసుకున్నాం కనుక ప్రభు. ఈ సత్య సువార్త నీకు అనేక మందికి మేము ప్రచురపరిచేలా చేయమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరింపడటానికి, నిత్యజీవనకు వాసులుగా ఉండడానికి ప్రసంగం సహాయపడలే చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.